రోడ్లు వేసిన రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్లు వేసిన పరిశ్రమలు ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిపినా ముందుగా చెట్లు నరికేస్తారు. అడవులకు అడవులే నాశనం అవుతున్న ఈ రోజుల్లో ఒక మహావృక్షం 400 ఏళ్లుగా స్థానికుల పూజలు అందుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మజ్జిపుట్టుగ అనే ఊళ్ళో ఉన్న ఈ మర్రి చెట్టును చుట్టూ ఉన్న 4 ఊళ్ల వాళ్లు కాపాడుకుంటూ వస్తున్నారు. చెట్టు మూలమెక్కడో తెలియనంతగా ఊడలు దిగిన ఈ మర్రి చెట్టు 5 ఎకరాలకు విస్తరించింది. శ్రీకాకుళం జిల్లా మజ్జిపుట్టుగలో ఉన్న 400 ఏళ్ల ఈ మర్రి చెట్టు క్రమంగా విస్తరిస్తూ ఉంది. ఊడలు పెరిగే కొద్దీ విస్తీర్ణం పెరుగుతోంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న ఈ చెట్టు ఇంకా ముందు ముందు మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎవరూ ఈ ఊడలు నరకకపోవడం కూడా ఇది మరింతగా విస్తరించడానికి కారణమవుతోంది. ఇదివరలో ఊడలు నరికిన వ్యక్తికి జరిగిన నష్టం గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడెవరూ అలాంటి సాహసం చేయటం లేదని స్థానికులే చెబుతున్నారు. ఈ చెట్టు విస్తరణకు కలిగే కారణాలు ఏంటంటే, ఒక రైతు గొల్ల గురుమూర్తి వాళ్ళ నాన్న అనేసి కొపాసుగుద్ద ఆయన గొల్లప్పుడు అనేసి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు. ఒకసారి ఆ తోటలో ఒక కొమ్మ వెళ్ళి ఒక ఊడ ఆ తోటలో ఆనుకొని అల్లిందంటే నా తోటకి వచ్చేసినావా అనేసి అతను ఆ ఊడను నరికేయడం వల్ల ఆ రాత్రి అతనికి ఏది జరిగిపోలో జరిగిపోయినాయి. అక్కడి నుంచి మరి ఎవరు కూడా ఆ ఓడ మీద కానీ ఆ చెట్టు తాలూకు ఆ ఓడ మీద ఎక్కడ కూడా ఎవరు కూడా చేయడానికి లేకుండా భయంతో ఉండిపోయినారు. మజ్జిపుట్టుగ సరిహద్దుల్లో ఉన్న ఈ మహావృక్షాన్ని చుట్టుపక్కల ఉన్న మజ్జిపుట్టుగ, బైర్లపుట్టుగ, కోరికాన పుట్టుగ, కొమ్మ పుట్టుగ అనే 4 ఊళ్ల వాళ్లు దైవంగా కొలుస్తారు. తమ పూర్వీకులు సూచించిన విధంగా ఒక మొదలు ఎంచుకుని అక్కడ భూలోకమాత గుడి కట్టారు. ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. చెట్టు పుట్టడం అంతే మా తాతలు చెప్పండ్రు, వాళ్ళకే తెలియదట. ఇంచుమించు 500 సంవత్సరాలు అవుతుందో 600 సంవత్సరాలు లేదు 400 సంవత్సరాలు మాకు అంతా ఆ విషయం మాకు తెలియదు. మాకు అయ్యేందుకు 60 సంవత్సరాలు మాకు ఇప్పుడు అయ్యింది. అందుకే మా తాతలు చెప్పండ్రు. అప్పటి నుంచి ఇంక అభివృద్ధి చేసుకొని గుడి మేము కట్టాం. మా 4 గ్రామాలు డబ్బులు కలెక్షన్ చేసుకొని గుడి కట్టినాం. గుడి కట్టి 5 సార్లకు 7 సార్లకు ఒకసారి సంబరం చేస్తాం. 3 రోజులు 4 రోజులు చేస్తాం. చేసుకొని ఈ కార్యక్రమం నడిపేస్తుంటాము. ఈ దేవత మీద ఎంత నమ్మకం అంటే అర్ధరాత్రి కూడా పక్కనే ఉన్న శ్మశానం వైపు వెళ్లటానికి ఏమాత్రము భయపడబోమని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పొగలు ఇటు పొలాల్లోకి వెళ్ళడము రావడము చేయడము ఇక్కడ కాష్టం ఉంది. కాష్టం అమ్మతల్లి నమ్మకం మీద మా కాష్టం భయం మాకు ఉండదు. రాత్రి 12 గంట ఉండదు కాష్టం భయం మాకు ఉండదు. అయితే ఇలాగే మేము రాత్రిలో పొగలలో పొలాలు నీరు కట్టడము చేయడము. కార్తీక మాసంలో వ్రతాల కోసం మర్రి ఊడలను చిన్న దారాలు మాదిరిగా కత్తిరించి ఇంట్లో పూజకు సమర్పిస్తారు. ఈ వృక్షం కింద అనేక చోట్ల సాయంకాలం సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, పొరుగు రాష్ట్రం ఒరిస్సా నుండి సైతం భక్తులు ఈ భూలోకమాత ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా కవిటి ఉద్యాన ప్రాంతాన్ని ఇప్పటిదాకా 4 భారీ తుఫానులు పలకరించినా ఈ మర్రి చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు.